సీ ఆఫ్ గెలిలీ. బేసిక్గా ఈ సీ ఆఫ్ గెలిలీ అనేది ఇదొక లేక్ అండి. ప్రధానంగా ఇజ్రాయెల్కి ప్రధానమైనటువంటి నీటి వనరు ఏది అంటే ఈ సీ ఆఫ్ గెలిలీ. అదేవిధంగా ఇది సముద్ర మట్టానికి 280 మీటర్స్ వరకు తక్కువ ఎత్తులో ఉండడం జరుగుతుంది. అంటే సముద్ర మట్టానికి ఇంకా లోపలికే ఉండడం జరుగుతుంది. సీ లెవెల్కి తక్కువగా లోతున ఈ సీ ఆఫ్ గెలిలీ అనే లేక్ ఉండడం జరుగుతుంది. ఇది ప్రధానంగా జోర్డాన్ రివర్ ఏదైతే ఉందో ఆ జోర్డాన్ రివర్ ప్రధానమైనటువంటి నీటి వనరుగా ఈ లేక్కి ఉండడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రెష్ వాటర్ లేక్ ఆల్గల్ భూమి ఏదైతే ఉందో మనకి తెలుసు ppm పార్ట్స్ పర్ మిలియన్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఆ ఆల్గల్ బ్లూమ్ వల్ల బేసిక్గా ఈ లేక్ అంతా కూడా రెడ్ కలర్లోకి మారడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే గ్రీన్ ఆల్గే ఏదైతే ఉందో బొట్రికోకోకస్ బ్రునై, ఓకే, బొట్రికోకోకస్ బ్రనీ ఏదైతే ఉందో ఈ గ్రీన్ ఆల్గే వల్ల మొత్తంగా కూడా ఈ లేక్ అంతా రెడ్ కలర్లోకి మారడం జరిగింది. కామన్ ఇన్ ది లేక్ ప్రొడ్యూసెస్ రెడ్ పిగ్మెంట్స్ అండర్ సన్లైట్. ఓకే, ఇది 209 మీటర్స్ సీ లెవెల్ కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రధానమైనటువంటి వనరు ఏంది జోర్డాన్ రివర్ ఏదైతే ఉందో ఆ జోర్డాన్ రివర్ ఇందులోకి ఫ్లో అవ్వడం వల్ల దీని యొక్క వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. జోర్డాన్ రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్, ఓకే, ఇంక్లూడింగ్ లేక్ టైబీరియస్ అండ్ యామ్ కిన్నెరెట్. ఈ లేక్ని మనం ఏమని పిలుస్తారు బేసిక్గా లేక్ టైబీరియస్, అదేవిధంగా యామ్ కిన్నెరెట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఓకే, సీ ఆఫ్ గెలీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇజ్రాయెల్కి ప్రధానమైనటువంటి నీటి వనరు ఏదంటే ఈ లేక్ అన్నమాట. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.